హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 14 స్టార్ రియాక్షన్స్. బిజినెస్ మ్యాన్ రిలీజ్ ఉంది 29th. సో 2:30కి షో ఉంది, నాకు 2:30కి షో ఉంది. వెళ్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా చూడలే. సో డైరెక్ట్ థియేటర్లో వద్దామని ఫిక్స్ అయినా. ఈరోజు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్తున్నా. కొద్దిసేపు అయితే వస్తారు. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ మై ఛానల్. చూద్దాం ఎట్లా జరుగుతుంది ఈరోజు, అసలు మంచిగా ఉంటుందా లేదా. మూవీని అయితే చూడలేదు, నార్మల్ మీమ్స్ అవి వస్తుంటాయి కదా, అవి చూసిన. సరే, వీడియో అయితే చూసేయండి, మొత్తం చూడండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను ఏం మాట్లాడుతున్నా నాకు కూడా అర్థమవుతలేదు. మా ఫ్రెండ్స్ మండి అది ఇది అని ప్లాన్ చేస్తున్నారు. సో మండీకి వెళ్ళేసి దాని తర్వాత మూవీ అనే ప్లాన్ అనుకుంటున్నాము. సరే, వెళ్దాం. మండీకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్ని కలుద్దాం, తర్వాత కలిసి మండీకి వెళ్ళేసి మూవీకి వెళ్దాం. ఇది అనుకున్న ప్లాన్. అసలు ప్లాన్ ప్రకారం జరుగుతుందా లేదా అది తర్వాత చూద్దాము. అసలు మనం అనుకొని వెళ్ళొద్దు, గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళాలి. కానీ వన్స్ అగైన్ వెల్కమ్ టు 14 స్టార్ రియాక్షన్స్. హాయ్ గాయ్స్, వచ్చేసినాం మండీకి. మండీ ఆర్డర్ పెట్టినాం ఇప్పుడే. అన్న మండీ తీసుకొస్తాడు. తినేసినాక మనం మంచిగా డైరెక్ట్ సుదర్శన్ 35mm బాబు సినిమాకి వెళ్ళిపోతున్నాము. జై బాబా అనాలి అందరం మనము. దెన్ గాయ్స్, ఇప్పుడే బిర్యానీ వచ్చింది, మండీ వచ్చింది. తింటున్నాము, తినాలి. తినేసి వెళ్ళిపోతాము. మండీ డైరెక్ట్ తినేసి వెళ్ళిపోవడమే చక్క థియేటర్కి. మళ్ళీ లేట్ అవుతుంది, టైం కూడా లేదు. అసలే బాబు సినిమా మామూలు ఉండదు తెలుసా. మళ్ళీ ఏమనాలో మీరే అనేసేది. గాయస్, వచ్చినాం. సుదర్శన్ 35mm షో ఉంది ఇప్పుడు మనకి. సో మనం సుదర్శన్ కాడనే ఉన్నాము ముందరనే. సో స్టార్ట్ ఏం కాలేదు, టైం కాలే, చూడాలి. పోతున్నాము. సినిమా వెళ్తున్నాము. సెక్యూరిటీ గార్డ్ చాలా సీరియస్ ఉండు, పేపర్తో పట్టుకొచ్చారని. మామూలు ఉండదు తెలుసుగా, మన జయబాబు అనాలి ఎవడన్నా. చూద్దాము. మొత్తం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. మొత్తము నార్మల్గా అంతా తెలుసు కదా, మొత్తం మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు. చూడ వారణాసి వేసిరు. వారణాసి మొత్తం బాబు కట్అవుట్ ఏం కనిపిస్తలేదు. రొటేట్ చేసుకోండి స్క్రీన్, ఒకసారి రొటేట్ చేసుకోండి. మంచిగా ఫోటో తీసి పెడతాలేండి, టెన్షన్ పడకండి. క్రౌడ్ అయితే మంచిగా చాలా ఎక్కువ ఉన్నారు. అందరు కపుల్స్తో వచ్చారు. మేము మాత్రం ఫ్రెండ్స్ వచ్చినాము. ఇది హైలైట్ అసలు. అందరు కపుల్స్ వచ్చారు. జస్ట్ ఫ్రెండ్స్తో వచ్చినాము. ఫ్రెండ్స్ అందరూ అటు సైడ్కి పడ్డారు, వాళ్ళు వస్తలేరు. అదే అనమాట. సరే, సినిమాకి వెళ్ళి అయితే ఊదాము. నేను ఫస్ట్ టైం చూడబోతున్నా సినిమా. అసలు నేను సినిమా చూసినాక మాట్లాడుకుందాము. సినిమా ఎంజాయ్ చేద్దాం మొత్తం. గాయస్, వెళ్తున్నాం థియేటర్కి. లోపలికి వెళ్తున్నాం. టికెట్ చెక్కింగ్, టికెట్ అయిపోగానే లోపలికి వెళ్ళిపోవడమే. గాయస్, వచ్చినాం థియేటర్ లోపలికి. మొత్తం గాయస్ వైబ్ ఉంది. మొత్తం చెక్ చేసుకోండి మీరే. మొత్తం చెక్ చేసుకోవాలి. మామూలు వాయిస్ అయితే గట్టి ఉంది. అసలు మీకు వినిపిస్తుందో కూడా అర్థమవుతలేదు.
మ్యాడ్ అండర్ వరల్డ్ లో ఎప్పుడు అడుగు పెట్టలేదు. ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు. చూసేసి వచ్చినాము ఇప్పుడే. మొత్తం హైలైట్ ఉంది. ఎక్స్పీరియన్స్ మస్తు ఉంది. ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది అసలు. థియేటర్ మొత్తం బ్లాస్ట్ అంటే థియేటర్ మొత్తం బ్లాస్ట్ గైస్. మామూలు అంతే కదా. ఓవరాల్ అయితే నాకు ఫస్ట్ టైం చూసిన సినిమా మస్తు అనిపించింది. థియేటర్లో మాత్రం ఎక్స్పీరియన్స్ వేరే ఉండే నిజంగా చెప్తున్నా. అంటే ఇట్లాంటి రిలీజ్లోకి వచ్చినామంటే సెట్ ఉంటుంది. నాతో వచ్చింది వీళ్ళిద్దరు మస్తు ఎంజాయ్ చేస్తాను. సరే మన నెక్స్ట్ రియాక్షన్ చేద్దాం. ఏదన్నా ట్రైలర్ అన్నా లేదా సాంగ్ అన్నా మంచిగా రెడీ అయిపోండి. సపోర్ట్ చేయండి ఇప్పటి నుంచి. ఏదేమైనా అసలు మన టాలీవుడ్ మామూలు ఉండదు. ఏ సినిమా అయినా రిలీజ్ అయినా మామూలుగా ఎంజాయ్ చేయరు మన ఫ్యాన్స్. మీరే చూసారు కదా ఎట్లా ఎంజాయ్ చేసారో. ఇప్పుడు టీఎఫ్ఐలో ఎట్లా ఎంజాయ్ చేస్తారో అని ఎంకిల్ ఎవడన్నా అవుతున్నారు. అవన్నీ పట్టించుకోవద్దు. మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. చలో గైస్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. రియాక్షన్ అన్నా ఏమన్నా వేద్దాము మంచిగా. మీరు కూడా సపోర్ట్ చేస్తారని ఆలోచిస్తున్నా. సో సైనింగ్ ఆఫ్ 14 స్టార్ రియాక్షన్స్. మర్చిపోకండి 14 స్టార్ రియాక్షన్స్.